కొత్త పురుగు మళ్ళా మందిని పరేషాన్ చూస్తున్నది. కరోనా పురుగు పోయి జర్రంతా ఊపిరి తీసుకున్నాం రా అనంటే మళ్ళా ఇదొక్కటి మోపయ్యింది. ఎట్లా ఎత్తురా భగవంతుడా అని మళ్ళా నెత్తి మీద చెయ్యి పెట్టుకునే రోజులు వచ్చేటట్టే కనబడుతున్నాయి. ఇలా అర్రే కరోనా దెబ్బ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే ఫోన్ పేల 4 పైసలు కనబడుతున్నాయన్న సంబరం ఎక్కువ రోజులు లేకుండా చేసేటట్టే ఉన్నది ఈ కొత్తగా వచ్చే పురుగు. మరి ఇంతకు మందిని గంతగనం ఆగం చూసిన గా పురుగు ఏంటిది, ఏందా దాని కథ, ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటారా? నేను చెప్పను, ఆర్తను మీరే చూడుండ్రి. ఈ వైరస్లు తెచ్చే పురుగులకు ఏమనిపిస్తుందో ఏమో, వాళ్ళ మీదల్ల పురుగు తిరిగి జనాలను ముప్పు తిప్పలు పెట్టాలని ఆలోచన చేస్తుందో ఏమో తెలియదు. కానీ కరోనా పురుగు మొన్నటిదాకా మనల్ని అతలాకుతలం చేసి జీవితాలను అస్తవ్యస్తం చేసింది. పోయిందిరా నాయన కరోనా పురుగు అనుకుంటే ఇప్పుడు ఇంకో కొత్త పురుగు మొదలు పెట్టింది అయ్యా పంచాయతీ. ఆగో ఏంది కొత్త ముచ్చట చెప్తున్నావు, వార్తను పురాగ చెప్పనంటారా? అయితే ఈ మీకోసమే తెచ్చిన ఈ వార్తను. మహారాష్ట్రాల జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ అనే వైరస్ అంట. ఇక ఇది మహారాష్ట్రాల అలదడలనే చుట్టిస్తున్నది. సోలాపూర్ జిల్లాలో ఈ వైరస్ కారణంగా ఒక వ్యక్తి ప్రాణమే పోయిందట. ఇంకా అంతనే కాదు, దాదాపు 70 మంది ఈ వ్యాధితోనే బాధపడుతున్నారట. ఆ రాష్ట్రంలో కలకలం రేపినటువంటి ఈ జీబీఎస్ వైరస్ క్రమంగా హైదరాబాద్ కూడా వస్తున్నదట. అయ్యా రీసెంట్ గా సిద్దిపేట జిల్లాలో ఒక ఆడామెకు వైరస్ ఏదైతే ఉన్నదో ఈ జీబీఎస్ లక్షణాలు ఉన్నట్లుగా డాక్టర్లు ఎరకబట్టిండ్రు. ప్రస్తుతం ఆ బాధిత మహిళ కిమ్స్ ల చికిత్సను అయితే పొందుతున్నదయ్యా. ఇక హైదరాబాద్ లో మొట్టమొదటి జీబీఎస్ వైరస్ కేసు నమోదు అవ్వడంతోని పబ్లిక్ మస్తు ఫికర్ అవుతున్నారయ్యా. ఉన్న రోగాలే సరిపోతలేవురా అంటే ఈ అడ్డమైన రోగాలన్నీ మళ్ళీ యాడికెంచి మోపైతున్నాయని మస్తు బాధపడబట్టిండ్రు. అయితే ఈ జీబీఎస్ వైరస్ అనేది అంటువ్యాధి కాదని చెప్పి డాక్టర్లు క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇక ఈ జీబీఎస్ వైరస్ సోకిన పేషెంట్లకు సరైన టైంలో సకాలంలో మనం ట్రీట్మెంట్ ఇచ్చినమే అనుకో ప్రాణాలను బచాయించుకోవచ్చు అని చెప్తున్నారు పెద్ద డాక్టర్లు. అయితే దీనికి గాను చికిత్స చేయాలంటే మస్తు కాస్ట్లీ అంట, అంటే పైసలు బాగా ఖర్చు అవుతాయట. ఎవరైతే ఈ వైరస్ బారిన పడ్డ పేషెంట్ ఉంటాడో ఆ పేషెంట్ కి ఇచ్చే ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్ ధర ఒక్కొక్కటి ఏలల్లనే ఉంటదట. అయ్యా ఈ ముచ్చట స్వయంగా పెద్ద డాక్టర్లే చెప్పిండ్రు. మరి ఈ రోగం ఎట్లొస్తుంది, ఏమయ్యా లక్షణాలనంటే ఒళ్ళంతా తిమ్మిరిగా అనిపిస్తుందట, కండరాలు బలహీన పడతాయట, కడుపు నొప్పి, జ్వరము, వాంతులు ఇగో గిసొంటి అన్ని వస్తాయట. ఇంకా అంతనే కాకుండా జలుబు, శ్వాస తీసుకున్నట్లల్లా మస్తు తక్లీఫ్ అవుతాయట, ఇరోచనాలు కూడా బాగానే పెడతాయట. ఇక ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి ఎక్కువనే ఉండాలని అంటున్నారు. ఎందుకనంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నోళ్ళకే ఈ వైరస్ అటాక్ తొందరగా అవుతుందట. ఇక ఈ వైరస్ కనుక అత్తే రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని నరాల వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుందట. వాయమ్మనే ఇది ఎక్కడ అడ్డమైన రోగమో ఏందో మందిని ఆగం చేయనీగానే వచ్చినట్టున్నదని చెప్పి మస్తు బుగులు పడబట్టిండ్రి ముచ్చటరికైనా ప్రతి ఒక్క కామన్ పబ్లిక్. చూసిండ్రు కదా మన ధమాకా ఆర్తలు ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతోని నేను మళ్ళా కలుతూనే ఉంటా, చూస్తూనే ఉండుండ్రు. అప్పటిదానిక మన మెగా9 టీవీని అన్నట్టు ఎప్పుడు మర్చిపోయినా. మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయి కాబట్టి మీకు దండం పెడితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తే అది కామెంట్ చేయండి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అమ్మతోడు అస్సలే మర్చిపోకుండ్రి. ఉంటామల్లా.